ఏపీని వర్షం ముంచెత్తింది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలో కుంభవృష్టి నమోదు కావడంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. అల్పపీడనం వాయుగుండంగా మారి కళింగపట్నం వద్ద తీరం దాటుతుందని చెబుతూ ఉండడంతో శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షాలు మరో 2 రోజుల పాటు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షాలు, వరదల కారణంగా విజయవాడలో కొండచర్యలు విరిగిపడి 5గురు మరణించగా, గుంటూరు జిల్లాలో వాగు ఉధృతికి కారులో ప్రయాణిస్తున్న 3 గల్లంతై మృత్యువాత పడ్డారు. విజయవాడ, హైదరాబాద్, ముంబై, కోల్కతా జాతీయ రహదారులపై పలు ప్రాంతాల్లో నీరు రహదారులపైకి రావడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. 5 నంబర్ జాతీయ రహదారిపై కాజా టోల్ ప్లాజా వద్ద వరద నీరు 2.5 అడుగుల ఎత్తున చేరడంతో ట్రాఫిక్ ని నిలిపివేశారు. భారీ వర్షాలు, కుంభవృష్టితో కోస్తా వణికింది. శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభమైన వర్షం శనివారం ఎడతెరిపి లేకుండా కురిసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నరసరావుపేట, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో అల్పపీడన ప్రభావం కారణంగా వర్షాలు నమోదవుతాయని, భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించింది. అల్పపీడనం వాయుగుండంగా మారటంతో సాయంత్రానికి కుంభవృష్టి ప్రారంభమైంది. కోస్తా జిల్లాల్లో ఈ కుంభవృష్టి కారణంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీకి 3.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ గేట్లు మొత్తం ఎత్తేసి నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు వచ్చి చేరి ఆదివారానికి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు మరింత చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 3.5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా ఆదివారం సాయంత్రానికి అది 5 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, విజయవాడ వన్టౌన్, విజయవాడలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం, నందిగామ ప్రాంతాల్లో వరద నీరు రహదారిపైకి రావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా విజయవాడ, గుంటూరు మధ్యలో మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద వరద నీరు 2.5 అడుగుల ఎత్తున ప్రవహిస్తుండటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వాహనాలను వెనక్కి పంపించి వేస్తున్నారు. ఎవరూ అనవసరంగా ప్రయాణాలు పెట్టుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైన్లు పొంగి రోడ్ల మీదకు ప్రవహిస్తున్నాయి. దీనివల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విజయవాడలో క్రీస్తురాజపురం అమ్మ కళ్యాణ మండపం వద్ద కొండచర్యలు విరిగి పట్టడంతో 5గురు మరణించగా మరో 5గురు గాయపడ్డారు. కనకదుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం వెలుపల కొండచర్యలు విరిగిపడ్డాయి. ఘాట్ రోడ్డు దేవస్థానం అధికారులు మూసివేశారు. మరోవైపు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ను కూడా మూసివేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలో ఉదయం నుంచి కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. బస్టాండ్ మొత్తం మునిగిపోయింది. మంగళగిరి టిడ్కో నివాసాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని తొలగించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎన్టీటీపీఎస్ లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. 8 యూనిట్లలో పూర్తిగా విద్యుత్ నిలిచిపోయింది. కొండపల్లి, ఎర్రవంతెన వద్ద రైల్వే ట్రాక్ పై వరద నీరు నిలిచిపోయింది. దీంతో విజయవాడ, సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నర్సాపూర్ నుంచి నాగర్సోల్ వెళుతున్న ఎక్స్ప్రెస్ ను నిలిపివేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో విజయవాడతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
గుంటూరు జిల్లా ఉప్పలపాడు గొళ్లమూడిపాడు మధ్యవాగులో కారు కొట్టుకుపోయింది. ఈ కారులో ఉన్న టీచర్ సహా 2 విద్యార్థులు కూడా మృతి చెందారు. టీచర్ సహా 2 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతులు రాఘవ, సాత్విక్, మాన్విత్గా గుర్తించారు. వీరు ప్రైవేట్ స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాళ్ళకి ఆర్థిక సహాయం చేసే విధంగా ప్రభుత్వం కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఇటు ఎక్కువ పిల్లలు ఆ సప్టా మీదకి వెళ్తారు కాబట్టి దాన్ని బాగు చేయించాలనేది కూడా కోరుతా ఉన్నారు. మిగతాది ఏదైనా సరే, ఎందుకంటే ఇది ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ కానీ వాళ్ళ నంబూరు మన గుంటూరు ఛానల్ లేకపోయి నంబూరు ఊరు వెళ్ళటానికి కూడా లేదంత మేజర్ విలేజ్ ఊరు వెళ్ళటానికి కూడా లేని పరిస్థితి. కాకాని ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలైన సుందరయ్య కాలనీ కానీ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. మొట్టమొదటిసారి, ఎందుకంటే దాదాపు 20 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడాల, మొట్టమొదటిసారి ఈ విధమైన వర్షాల మూలాన ఈ ప్రాంతంలో ఇంత తీవ్రంగా దెబ్బతింటం అనేది ఎప్పుడు చూడాల. ఖచ్చితంగా ప్రభుత్వం పరంగా ఈ ప్రాంతంలో ప్రజానీకానికి అందించాల్సిన సహాయ సహకారాలు కూడా అందిస్తాం. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం. రాష్ట్రంలో వర్షాల పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించారు. రెవెన్యూ, పోలీసు, జలవనరుల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. బెజవాడలో కొండచర్యలు విరిగిపడి మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాను సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరో 2 రోజుల పాటు తుఫాన్ ప్రభావం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉంటే రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణకు రెడ్ అలర్ట్ జారీ చేయగా పశ్చిమ మధ్యప్రదేశ్, మరఠ్వాడ, కోస్తా ఆంధ్రప్రదేశ్, నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, కోస్తా కర్ణాటక, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.